హలో, నా వాయిస్ వినబడుతుందండి? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. ప్లీజ్ కన్ఫర్మ్. Audible, sir. ఓకే, రైట్. సి గైస్, సో మనకి చేయాల్సిన పనుల గురించి ఈరోజు నేను చెప్తాను మీకు. సో ఇంటర్వ్యూలో మనకి అకౌంట్ డిటర్మినేషన్ మీద మనకు అడుగుతారు. ఓకే, అకౌంట్ డిటర్మినేషన్ అంటే తెలుసు కదా. అకౌంట్ డిటర్మినేషన్ అంటే ఏంటి? జిఎల్స్ని అసైన్ చేయటం. సో మనకి ఓబీవైసీలో జిఎల్స్ని అసైన్ చేయటం. సో ఇవి అసైన్ చేస్తే ఏమవుతుంది? ఇది అసైన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ట్రాన్సాక్షన్ పోస్ట్ అవుతుంది. అలాగే జర్నల్ ఎంట్రీ అనేది హిట్ అవుతుంది అన్నమాట. అకౌంటింగ్ డాక్యుమెంట్ హిట్ అవుతుంది. ఇది చేస్తేనే అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది హిట్ అవుతుంది. సో అకౌంటింగ్ డాక్యుమెంట్ హిట్ అవ్వాలి అంటే మనకి ఫ్యాక్టర్స్ ఏంటి? ఇవి ఇంటర్వ్యూలో కంపల్సరీ క్వశ్చన్స్ ఇవి. సో మనకి ఫ్యాక్టర్స్ ఏంటి? వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ మాడిఫైర్, జనరల్ మాడిఫైర్. ఓకే, సో జనరల్ మూమెంట్ టైప్, ట్రాన్సాక్షన్ కి కంపల్సరీ క్వశ్చన్స్ ఇవి. అంటే రేపు పొద్దున్న మనకి FIT MM ఇంటిగ్రేషన్ హ్యాపెండ్ ఎట్ గూడ్స్ రిసిప్ట్ జర్నల్ ఎంట్రీస్. గూడ్స్ రిసిప్ట్ జర్నల్ ఎంట్రీ ఏంటి? Inventory account debit to DRIR clearing account credit. ఓకే, నేను ఇప్పుడు దీనికి సంబంధించి ఒక డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను. ఓకే, డాక్యుమెంట్ సంబంధించి మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. కంపల్సరీగా ఏంటంటే ఇంటిగ్రేషన్ ఏరియాస్ టచ్ చేస్తారు. ఇంటర్వ్యూస్ కంపల్సరీగా ఇంటిగ్రేషన్ ఏరియాస్ టచ్ చేస్తారు. ఓకే, సో నేను గూడ్స్ రిసిప్టే చెప్పాను. తర్వాత గూడ్స్ రిసిప్ట్ ప్రొడక్షన్ ఆర్డర్, గూడ్స్ కన్జంప్షన్. సో జనరల్ మాడిఫైర్స్ ఏం పడతాయి అని చెప్పి అడుగుతారు. కంగారు పడొద్దు. కాబట్టి దానికి సంబంధించి ఒక మెటీరియల్ నేను ఫార్వర్డ్ చేస్తాను. ఆ మెటీరియల్లో మనకి అన్నీ ఉంటాయి. సో ఇంటర్వ్యూర్ కంపల్సరీగా వాట్ ఈస్ వాల్యుయేషన్ క్లాస్ అని అడుగుతారు. ఓకే, వాల్యుయేషన్ క్లాస్ సంబంధించి కాన్ఫిగరేషన్. సో వాల్యుయేషన్ మాడిఫైర్ కాన్ఫిగరేషన్, జనరల్ మాడిఫైర్ సంబంధించి అంటే ఏంటి? జనరల్ మాడిఫైర్ లిస్ట్ చెప్పమని అడుగుతారు. సో మూమెంట్ టైప్స్ గురించి అడుగుతారు. ఓకే, సో మీరు అట్లీస్ట్ ఒక మూమెంట్ టైప్స్, ఒక 10 మూమెంట్ టైప్స్ నుంచి 20 మూమెంట్ టైప్స్ అని గుర్తుండాలి. సో ట్రాన్సాక్షన్ కీస్ ఎగ్జాంపుల్ చెప్పమని అడుగుతారు. కంపల్సరీ క్వశ్చన్స్. ఓకే, సో మూమెంట్ టైప్స్ కంపల్సరీ. మూమెంట్ టైప్స్ 25 మూమెంట్ టైప్స్ మీకు వచ్చేసి ఉండాలి. ఓకేనా? సో 25 మూమెంట్ టైప్స్ ఇంటిగ్రేషన్ సంబంధించి 25 మూమెంట్ టైప్స్ మీకు వచ్చేసి ఉండాలి కంపల్సరీ. సో FIT MM ఇంటిగ్రేషన్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో చేస్తారు. చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ గుర్తుపెట్టుకోండి. ఏ లెవెల్లో చేస్తారు FIT MM ఇంటిగ్రేషన్? ఏ లెవెల్? సో చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ గుర్తుపెట్టుకోండి. సో ఫైనాన్స్ MM ఇద్దరు కలిసి చేస్తారు కాబట్టి ఇది ఇంటిగ్రేషన్ అయ్యింది. ఓకే, ఫైనాన్స్ MM వాళ్ళు చేస్తారు కాబట్టి ఇది మనకి ఇంటిగ్రేషన్ అయింది. ఒక డాక్యుమెంట్ నేను చార్ట్లో పెడుతున్నాను. కంపల్సరీ క్వశ్చన్స్ ఇవి ఇంటర్వ్యూలో పద్దాగా అడుగుతారు ఇవి. ఓకే, సో ఏ ఇంటర్వ్యూవర్ అయినా ఫస్ట్ ఫోకస్ చేసేది ఇదే. ఓకే, ఇంటిగ్రేషన్ ఏరియాస్ ఫోకస్ చేస్తారు. సో మీరు కంపల్సరీగా ఓకే, ఇక్కడ నేను పంపించాను. ఓకే, ఇది మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మూమెంట్ టైపు. సో ఇక్కడ గూడ్స్ రిసిప్ట్ రా మెటీరియల్ అగైన్స్ పర్చేజ్ ఆర్డర్ 101 మూమెంట్ టైప్. ఎంట్రీ ఏంటి? సో ఈ ఎంట్రీకి ఓబీవైసీలో కాన్ఫిగరేషన్ ఎట్లా చేస్తారు ఇవి నేర్చుకోండి చాలు. ఓకే, సో ఇక్కడ మనకి ఓబీవైసీలో ఇది ఇన్వెంటరీ అంటే రా మెటీరియల్ అంటే BS6, GRIR అంటే WRX బాగానే ఉంది. ఓకే, సో BS6. సో ఎలా చేస్తారు కాన్ఫిగరేషన్ ఎలా చేస్తారు? ఓకే, సో అలాగే మనకి కొన్ని ప్రొడక్షన్ ఆర్డర్ ఎంట్రీ ఏంటి? ఈ ఎంట్రీస్ అడుగుతారు. రా మెటీరియల్ అంటే BS6, ఇన్వెంటరీ జీబీబీకి ఏం అసైన్ చేయాలి? VBR. సో అంటే రా మెటీరియల్ ఇష్యూడ్ ప్రొడక్షన్ ఆర్డర్లో మనకి VBR వస్తుంది. సో VBR అసైన్ చేయాలి అని చెప్పి మైండ్లో ఫీడ్ చేసుకోండి. ఓకే, VBR. సో అలాగే ఇనిషియల్ స్టాక్ అప్లోడ్ చేసినప్పుడు SAPలో ఎంట్రీ ఏంటి? ఓకే, ఇన్వెంటరీ అంటే దానికి ఏమి జనరల్ మాడిఫైర్ ఉంటుంది. స్టాక్ డేటా టేక్ ఓవర్కి
సో BSA స్టాక్ డేటా టేక్ ఓవర్కి BSA. వెన్ గూడ్స్ రిసీవ్డ్ ఫినిష్డ్ గూడ్స్ అగైనెస్ట్ ప్రొడక్షన్ ఆర్డర్, దీనికి సంబంధించి మనకి ఏమి ఇవ్వాలి? ఓకే, దీనికి సంబంధించి మనకి ఏమి ఇవ్వాలి? VX. సో గూడ్స్ స్క్రాప్ అయినాయి VNG, జనరల్ మాడిఫైర్ GBకి VNG, అలాగే శాంపుల్ క్వాలిటీ పంపించిన VQP. సో ఇలాంటివన్నీ కూడా ఇంటర్వ్యూలో కన్ఫామ్గా అడుగుతారు. కన్ఫామ్, ఓకేనా? సో కన్ఫామ్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఇక్కడ మీగోలోనే మీకు అన్నీ ఉంటాయి. సో మీగోలో ఒకసారి చెక్ చేసుకోండి, ఎప్పుడైనా మీగోలోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సో మెటీరియల్ డాక్యుమెంట్ ఉంది. సో మెటీరియల్ డాక్యుమెంట్ని మనం సో ఇక్కడి నుంచే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు, ఇక్కడి నుంచే క్వాలిటీ పంపించుకోవచ్చు, అన్నీ ఇక్కడే ఉంటాయి మనకి. క్వాలిటీ పంపించాలన్నా, ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఓకే, సో మనకి అన్ని మూమెంట్ టైప్స్ బేస్ చేసుకునే ఉంటాయి అన్నమాట. క్యాన్సిలేషన్ చేయాలన్నా, ఓకే, గూడ్స్ రిసీవ్ చేయాలన్నా ఇక్కడే దాదాపు అన్నీ ఉంటాయి. సబ్సిక్వెంట్ డెలివరీ చేయాలన్నా సో ఇవన్నీ ఇక్కడే ఉంటాయి చాలా వరకు మనకి. సో మనకి సో మీకు చేసేటప్పుడు స్టాక్స్ మొత్తం 3 టైప్స్. ఓకే, రిస్ట్రక్ట్ స్టాక్, అన్రిస్ట్రక్ట్ స్టాక్, క్వాలిటీ ఇన్స్పెక్షన్ కూడా. క్వాలిటీ ఇన్స్పెక్షన్ సెలెక్ట్ చేసుకుంటే మూమెంట్ టైప్ వేరే ఉంటుంది మనకి. ఓకే, గూడ్స్ రాగానే క్వాలిటీ ఇన్స్పెక్షన్ కూడా పంపించవచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి మెయిన్ టార్గెట్ ఏంటంటే మీరు ఈరోజు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫామ్ క్వశ్చన్ అనమాట. ఇది కన్ఫామ్ క్వశ్చన్. సో జనరల్ మాడిఫైర్ లిస్ట్, జనరల్ మాడిఫైర్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి చెప్పండి? KON, PRD, GBBకి జనరల్ మాడిఫైర్స్ ఉంటాయి. వీటిని మాత్రం జనరల్ మాడిఫైర్స్ ఉంటాయి. ఆఫ్సెట్టింగ్, ఫైట్ డిఫరెన్స్, కన్సైన్మెంట్ డిఫరెన్స్, వీటిని GLs అకౌంట్ అసైన్ చేయాలి. FI వాళ్ళు అసైన్ చేస్తారు. సో మన హెల్ప్ తీసుకుంటారు. ఓకేనా? ఇవి చేస్తేనే మనకి జనరల్ ఎంట్రీ పిక్ అవుతుంది. ఇది చేయకపోతే రాంగ్ GLస్తో పిక్ అయితే ఫైనాన్స్ గైస్ రెస్పాన్సిబుల్. సో ఈ ఏరియా మీద బాగా స్ట్రాంగ్ ఉంటే మీకు ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయగలుగుతారు. ఫస్ట్ విషయం ఇది, ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. సెకండ్, సో P2P ప్రాసెస్ సైకిల్ మొత్తం వచ్చేసేయండి ఇక్కడ. అండ్ సమ్ జనరల్ ఎంట్రీస్ గివెన్ ఉంది, some general entries given in the chart. Okay. This is first question. This is first question. Confirm question. This is prepare అయిపోండి compulsory. Next question. Next question. Complete P2P process. Complete P2P process మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. Complete P2P process. So complete P2P process and T codes journal entries. Journal entries అంటే ఇందాకది కూడా, ఇందాకడే కూడా. ఇది సెకండ్ క్వశ్చన్. ఓకే, tell about complete P2P process. కంపల్సరీ క్వశ్చన్, కంపల్సరీ క్వశ్చన్. దీనికి P2P ప్రాసెస్ సైకిల్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి విత్ T కోడ్స్, జర్నల్ ఎంట్రీస్తో సహా. సో ఫైనాన్స్ గైస్ అయినా MM అయినా ఎవరైనా సరే చెప్పాల్సింది. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ మీ దగ్గర ఉంది. ఓకే, సో థర్డ్ క్వశ్చన్. ఓకే, థర్డ్ క్వశ్చన్, ఆల్ స్పెషల్ ప్రొక్యూర్మెంట్. సో ఆల్ స్పెషల్ ప్రొక్యూర్మెంట్ సంబంధించి ఆల్ స్పెషల్ ప్రొక్యూర్మెంట్ అనగానే మనకి సో కన్సైన్మెంట్, సో పైప్ లైన్, కన్సైన్మెంట్, పైప్ లైన్, కన్సైన్మెంట్ ఉంది, పైప్ లైన్ ఉంది, ఇంకేంటండి? రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజింగ్, ఇంకా థర్డ్ పార్టీ. ఓకే, ఇంతకు మించి బయట ఛాన్స్ చేయలేదు. ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగేటట్టు చేస్తాను. STO ఉంది, ఇంకోటి ఏంటండి? థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ, ఇంకా సో ఇంకేముంది? కాంట్రాక్టింగ్. సబ్ కాంట్రాక్టింగ్ కన్ఫర్మ్ క్వశ్చన్. సబ్ కాంట్రాక్టింగ్ కన్ఫర్మ్ క్వశ్చన్. వీటికి సంబంధించి మీకు రావాల్సింది, వీటికి సంబంధించి మీకు రావాల్సింది ఏంటిది? ఏంటిది ఇలా రాస్తుంది? సబ్ కాంట్రాక్టింగ్.
సో వీటికి సంబంధించి మీకు రావాల్సింది ఏంటి అంటే ఓకే, సో వీటికి సంబంధించి మీకు రావాల్సింది మెయిన్ టైప్స్. ఇప్పుడు కన్సైన్మెంట్ ఉంది. ఫస్ట్ ఏం చేస్తాం, కన్సైన్మెంట్ పిఓ క్రియేట్ చేస్తాం, గూడ్స్ ఇష్యూ చేస్తాం, నో జనరల్ ఎంట్రీ. గూడ్స్ ఇష్యూ ట్రాన్స్ఫర్ చేస్తాం, ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మూమెంట్ టైప్ ఏంటి 11(1)K. సో ఇలా అనమాట. సో తర్వాత సెటిల్మెంట్ చేస్తాం, సెటిల్మెంట్ చేసినప్పుడు జనరల్ ఎంట్రీ ఏంటి, ఓకే కండిషన్ ఎక్కడ మెయింటైన్ చేయాలి, సెటిల్మెంట్ ఎక్కడ చేయాలి, ఇలా. సో మూమెంట్ టైప్స్ వచ్చేసి ఉండాలి. ఓకేనా, మూమెంట్ టైప్స్ వచ్చేసి ఉండాలి. ఇప్పుడు గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు జనరల్ ఎంట్రీ, కన్సైన్మెంట్ గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు జనరల్ ఎంట్రీ అండి. ఓకే, ఇన్వెంటరీ అకౌంట్ టు కన్సైన్మెంట్ పేయబుల్ జనరల్ ఎంట్రీ. సో కన్సైన్మెంట్ పేయబుల్ జీబీపీకి ఏం అసైన్ చేస్తారు, ఏ జనరల్ మాడిఫైర్ కంపల్సరీ. సో జనరల్ ఎంట్రీ, ఓకే అలా అడుగుతారు ఎంట్రీలో. మూమెంట్ టైప్ జనరల్ ఎంట్రీ కంపల్సరీ. అలాగే కంప్లీట్ ప్రాసెస్ స్టెప్స్. ఇప్పుడు కన్సైన్మెంట్ ఉంది, కంప్లీట్ ప్రాసెస్ స్టెప్స్ ఏంటి, ఫస్ట్ మెటీరియల్ క్రియేట్ చేయాలి, కన్సైన్మెంట్ స్టాక్. అంటే నువ్వు ఇఫ్ యు ఆర్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ యూ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది స్క్రాచ్. ఇఫ్ యు ఆర్ ఇన్ టు సపోర్ట్ ప్రాజెక్ట్ యూ నీడ్ టు రిసాల్వ్ ద ఇష్యూస్, అంతే తేడా. సో ఇఫ్ యు ఆర్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ యూ హ్యావ్ టు డూ కన్ఫిగరేషన్ ఫర్ కన్సైన్మెంట్. ఓకే, కన్సైన్మెంట్ యాక్టివేషన్ చేసుకుంటాం, ఆ తర్వాత కన్సైన్మెంట్ ప్లాంట్కి లింక్ చేసి సో స్టార్ట్ చేస్తాం, తర్వాత మెటీరియల్ మాస్టర్ అసైన్ చేస్తాం, సో తర్వాత సో మెటీరియల్ క్రియేట్ చేస్తాం, తర్వాత ఇన్ఫో రికార్డ్స్ క్రియేట్ చేస్తాం, తర్వాత పిఓ క్రియేట్ చేస్తాం, తర్వాత గూడ్స్ ఇష్యూ, తర్వాత గూడ్స్ ఇష్యూ, తర్వాత కండిషన్ మెయింటైన్, తర్వాత సో ఎంఆర్కే సెటిల్మెంట్. ఇట్లా మాట్లాడాలి. అవి ఎక్కడెక్కడ అవి ఏం చేస్తాం, టెస్టింగ్ చేస్తాం. సో టెస్టింగ్ చేసేటప్పుడు యూనిట్ టెస్టింగ్, కాన్ఫిగరేషన్ చేసి యూనిట్ టెస్టింగ్ చేయాలి. ఓకే, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉంటాయి, అదే సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నానంటే ఇష్యూస్ని ట్యాకిల్ చేయాలి. ఓకే, ప్రాసెస్ స్టెప్స్ ఓకేనా. సో ప్రాసెస్ స్టెప్స్, కాన్ఫిగరేషన్స్, ఇవే నాకు కావాలి. సో కాన్ఫిగరేషన్స్ ఇవే. అలాగే మనకి మూమెంట్ టైప్స్ అంటే అకౌంట్ సార్ డిటర్మినేషన్. మనం చేసేది ఓన్లీ యూనిట్ టెస్టింగేనా సార్? ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ కూడా ఉన్నాయి కదా సార్, అవన్నీ మనం చేస్తామా చేయమా? మనం చేసింది ఏంటి, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటిగ్రేషనే కదా ఇదంతా. ఇదేంటి ఇంటిగ్రేషన్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్. రిగ్రెషన్ అంటే ఏంటి, రిగ్రెషన్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. వేరే మోడల్, వేరే ఇంటర్ఫేస్ తో టెస్టింగ్ ఉంటుంది, వేరే ఇంటర్ఫేసెస్ తో, థర్డ్ పార్టీ టూల్స్ తో టెస్టింగ్. ఓకేనా. సో అవి మనకి విమ్ నుంచి ఎస్ఏపీలోకి డేటా ఫ్లో అవ్వాలి. సో డేటా ఫ్లో అవుతుందా లేదా టెస్టింగ్. ఓకే, సో అంతే మనం చేసేవి. సో మెయిన్ ఇవే ఉన్నాయి మనకి, మెయిన్ టెస్టింగ్ ఇవే. మిగతా పేర్లు మారొచ్చేమో కానీ, సో పాజిటివ్ టెస్టింగ్, ఆ టెస్టింగ్, ఈ టెస్టింగ్ పేర్లు మారొచ్చు కానీ మెయిన్ టెస్టింగ్ ఇవే. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్, ఈ మూడు మెయిన్ తరువుగా ఉండాలి. మిగతా అన్ని చిన్నవి లైక్ ఏంటి, టీ కోడ్స్ ఎగ్జిక్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సిస్టమ్ బాగా పనిచేస్తుందా లేదా అని చెప్పి టెస్టింగ్ టీ కోడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సెక్యూరిటీ టెస్టింగ్, ఆథరైజేషన్ చెక్ చేస్తాం. ఇలాంటివి చిన్న అవి టెస్టింగ్ కింద కన్సిడర్ కావు. మెయిన్ టెస్టింగ్ ఇవే, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్. ఓకే, మీకు మెయిన్ అవే. మస్ట్ ప్రిపేర్ దిస్ అంటే, సో ఇది కంపల్సరీగా మనకి స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో మొత్తము. సో మూమెంట్ టైప్స్ ఏమున్నాయి, జర్నల్ ఎంట్రీస్ ఏమున్నాయి, ప్రాసెస్ స్టెప్స్ ఏమున్నాయి, కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి, అలాగే ఎర్రర్స్ ఏమున్నాయి, ఎర్రర్స్ ఓకే ఎర్రర్స్. సో ఈ లిస్ట్ మీరు రెడీ చేసుకోవాలి. మూడో క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ 3. సో కంపల్సరీగా బయటకు పోదు, ఒక్క క్వశ్చన్ కూడా బయటకు పోదు. ఓకేనా, ఒక్క క్వశ్చన్ కూడా బయటకు పోదు. సో నెక్స్ట్ క్వశ్చన్ 4. సో మనకి ఆల్ డాక్యుమెంట్ టైప్స్ ఏమున్నాయి ఎస్ఏపిలో, ఎంఎంలో, ఎస్ఏపి ఎంఎంలో ఆల్ డాక్యుమెంట్ టైప్స్ ఏమున్నాయి, డాక్యుమెంట్ టైప్స్. సో ఆల్ డాక్యుమెంట్ టైప్స్ ఏమున్నాయి. ఓకే, డాక్యుమెంట్ టైప్స్ కాన్ఫిగరేషన్ పార్ట్, కాన్ఫిగరేషన్ టీ కోడ్స్. ఓకే, కాన్ఫిగరేషన్ టీ కోడ్స్. సో అలాగే స్క్రీన్ లేఅవుట్స్. సో స్క్రీన్ లేఅవుట్స్, నెంబర్ రేంజెస్. సో ఇవి మనం తెలుసుకోవాలి. లైక్ ఇప్పుడు మనకి మెటీరియల్ మాస్టర్ ఉంది. సో మెటీరియల్ మాస్టర్లో స్క్రీన్ లేఅవుట్ ఉంటుంది, బిజినెస్ పార్ట్నర్లో స్క్రీన్ లేఅవుట్ ఉంటుంది, టీ కోడ్స్ ఉంటాయి. వెళ్ళి చూసుకొని మనకి టీ కోడ్ ఏంటండి, ఓబీ D3లోకి వెళ్తే మనకి వెండర్ మాస్టర్లో ఉన్న ఫీల్డ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. సో స్క్రీన్ లేఅవుట్స్ ఉంటాయి, బిజినెస్ పార్ట్నర్ స్క్రీన్ లేఅవుట్స్, ఓకే వెండర్ మాస్టర్ స్క్రీన్ లేఅవుట్స్. ఓకే సో అలాగే ఈ మొత్తము కాన్ఫిగరేషన్స్ మాస్టర్ డేటా లెవెల్లో ఉన్న
సో మనకి స్క్రీన్ లేఅవుట్స్ మీద కొంచెం ఫోకస్ చేయాలి. నెంబర్ రేంజెస్, ఎక్స్టర్నల్ ఇంటర్నల్ నెంబర్ రేంజెస్ ఎక్కడెక్కడ చేస్తారు ఏంటి అనేది కూడా ఒక ఐడియా ఉండాలి. ఎందుకంటే రేపొద్దు జాబ్లో పనికొస్తుంది. ఇది జాబ్లో పనికొస్తుంది. జాబ్లో కంపల్సరీగా మనం సో రేపొద్దున జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే ఎవరైనా అడిగితే అరే బాబు నువ్వు కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్ టైప్స్ ఏమేమి కాన్ఫిగరేషన్ చేసావు ఎక్కడెక్కడ చేసావు అని అడుగుతారు ఫ్రెషర్ని. అప్పుడు ఆన్సర్ చేయాలి కదా మనకి. పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ టైప్ కాన్ఫిగరేషన్, goods receipt document type configuration, invoice receipt document type configuration. Okay, so PO, purchase order, goods receipt, invoice receipt. Okay, వీటికి సంబంధించి సో డాక్యుమెంట్ టైపు, నెంబర్ రేంజ్, స్క్రీన్ లేఅవుట్ మస్ట్ ఫోకస్. అలాగే పైన ఉన్న మాస్టర్ డేటాకు సంబంధించి కూడా సో మెటల్ మాస్టర్లో మనకి మెటల్ మాస్టర్లో స్క్రీన్ లేఅవుట్స్ చూడండి. సో బీపీ స్క్రీన్ లేఅవుట్స్ ఇవన్నీ థియరిటికల్గా అట్లీస్ట్ పాయింట్ టు పాయింట్ ఎక్కడెక్కడ ఏం చేయాలి అని ఒక టీ కోడ్ ఎలా చేస్తారనేది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో ఈ ఏరియాస్ తరువుగా ఉండాలి. క్వశ్చన్ 4 సార్ నంబర్ రేంజెస్ అనేవి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెండు ఉంటాయి కదా సార్, అవి క్లయింట్ ఇస్తారా? అవును, క్లయింటే కదా అసైన్ చేస్తుంది. క్లయింట్ ఇచ్చేది నెంబర్ రేంజ్, మనం ఓన్గా ఏమీ నెంబర్ రేంజ్ ఎంటర్ చేయం. ఓకే, సో క్లయింటే కదా ఇచ్చేది. నెంబర్ రేంజ్ అనేది ఎప్పుడు క్లయింటే ఇస్తాడు, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ బోత్. నెంబర్ రేంజ్ ఎప్పుడు క్లయింట్ స్పెసిఫిక్ అన్నమాట, క్లయింట్ దగ్గర నుంచి తీసుకోవాలి. సో ఇది అయిపోయిన తర్వాత ప్రైజింగ్ ప్రొసీజర్. సో ప్రైజింగ్ ప్రొసీజర్ మీద ప్రైజింగ్ ప్రొసీజర్ ఆల్ కాన్ఫిగరేషన్స్ అంటే స్క్రీన్ లేఅవుట్స్. సో స్టార్టింగ్ ఏముంటుంది మనకి టేబుల్. ఓకే, ప్రైజింగ్ ప్రొసీజర్స్ అన్న టేబుల్, తర్వాత ఏముంటుంది యాక్సెస్ సీక్వెన్స్, తర్వాత ఏంటుంది కండిషన్తో అసైన్మెంట్, సో తర్వాత స్కీమా, వెండర్ స్కీమా, పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇలా ఉంటాయి కదా. ఆల్ కాన్ఫిగరేషన్స్ మొత్తం వచ్చేసి ఉండాలి. ప్రైజింగ్ ప్రొసీజర్లో మనకి ఆల్ కాన్ఫిగరేషన్స్ వచ్చేసి ఉండాలి. అలాగే కండిషన్స్ గురించి కొన్ని కండిషన్స్ అంటే PB00. సో ఇది జస్ట్ లైక్ PB00 అని ఉంది కండిషన్ ఉంది. సో ఇక్కడ మీకు దొరుకుతాయి చాలా కండిషన్స్ అని. M/03 క్రియేట్ కండిషన్ టేబుల్, M/06. సో M/0 కండిషన్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఓకే, సో మనకి PB00, PBXX, క్యాట్ డిస్కౌంట్ కండిషను, ఇలా మనకి కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ గురించి సో మీకు ఐడియా ఉండాలి. కండిషన్స్ ఓకే, సో ఈ ఆల్ కాన్ఫిగరేషన్స్ కండిషన్స్. సో మనకి ఫ్లో అంటే POకి ఎలా ఫ్లో అవుతుంది, ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ ద్వారా PO ఫ్లో ఎలా అవుతుంది అని తెలుసుకోవాలి మనం. సో మనకి M/08 ఉంది. సో ఇది స్కీమా ప్రొసీజర్, వెరీ ఇంపార్టెంట్ స్కీమా ప్రొసీజర్. సో ఇందులో మనకి క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఒక్కోసారి కస్టమైజ్డ్ కూడా చేస్తూ ఉంటాం. సో అవి ఎవాపర్ని ఒక్కోసారి మనకి స్టాండర్డ్ ఫిల్ అయిపోయినప్పుడు ఎవాపర్ని కూడా కాంటాక్ట్ అవుతూ ఉంటాం. సో ఇది మనకి స్టాండర్డ్ అనమాట, ఇది స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్స్. కొన్నిసార్లు కస్టమైజ్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్స్ కూడా క్లయింట్ యూజ్ చేస్తూ ఉంటారు. బేసిక్గా రిక్వైర్మెంట్ని బట్టి మారుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ కండిషన్స్ గురించి ఓకే, సో వీటి గురించి స్టాటిస్టికల్ అంటే మనకి ఇన్ఫర్మేటివ్ పర్పస్ అని. సో ఇది మాన్యువల్ పర్పస్ అని. కంపల్సరీగా మాన్యువల్ కండిషన్ అంటే ఆటోమేటిక్గా రాదని అర్థం. సో ఇది రిక్వైర్డ్ అంటే కంపల్సరీగా PO క్రియేట్ చేసేటప్పుడు ఈ కండిషన్ రిక్వైర్డ్ అంటే కంపల్సరీగా వచ్చేస్తుంది అన్నమాట. ఈ ప్రైజింగ్ ప్రొసీజర్తో ఈ కండిషన్ మాన్యువల్ అన్నట్టు. స్టాటిస్టికల్ అంటే ఓన్లీ ఫర్ సో ఇన్ఫర్మేటివ్ పర్పస్ అన్నట్టు అనమాట. సో అలా అన్నమాట. సో ఇది అకౌంట్ డిటర్మినేషన్తో సంబంధం ఉంది అంటే OBYC వాటితో సంబంధం ఉంటే రిలవెంట్ ఫర్ అకౌంట్ డిటర్మినేషన్ అంటారు అనమాట. ఈ స్టెప్స్ మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు. ఈ స్టెప్స్ మీకు ఇస్తాను నేను. ఓకే, సో అక్రూవల్స్ అంటే క్యాట్ డిస్కౌంట్స్ వాటికి అక్రూవల్స్ యూజ్ చేస్తారు అనమాట. సో ఇదేంటిదంటే మనకి అకౌంట్కి, సో అకౌంట్కి అంటే GST చేసేటప్పుడు మనకి GSTలో మనకి అకౌంట్ కీస్ యూజ్ చేస్తారు చూడండి. MWS అకౌంట్ కీస్. అలాగే ఇక్కడ కొన్ని అకౌంట్ కీస్ ఉంటాయి. అకౌంట్ కీస్కి GL అసైన్ చేయాలి. సో ఎప్పుడైనా అకౌంట్ కీస్ ఏంటంటే OB40లో GL అసైన్ చేస్తారన్నమాట. ఇది అక్రూవల్స్ అంటే డిస్కౌంట్ సంబంధించి అక్రూవల్స్ అంటారు అన్నమాట. సో ఇవి సబ్ టోటల్, ప్రింట్, సో ఇలాంటి ప్రింట్ టైపు వీటి గురించి కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో 14 స్టెప్స్ ఉన్నాయి. ఈ 14 స్టెప్స్ ప్రైజింగ్ ప్రొసీజర్ గురించి ప్రిపేర్ అవ్వాలి. సో మీరు ChatGPT యూస్ చేయండి ఫీల్డ్స్ గురించి.
సో 14 స్టెప్స్ ఇవి కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకే, ప్రైజింగ్ ప్రొసీజర్ గురించి, కాన్ఫిగరేషన్, కండిషన్స్, పీఓలోకి ఎలా ఫ్లో అవుతుంది. ఓకే, పీఓలోకి ఎలా ఫ్లో అవుతుంది. ఓకే, ఎందుకంటే కండిషన్స్లో మనం కండిషన్స్ మెయింటైన్ చేస్తాం, తెలుసు కదా మీకు, కండిషన్స్ మెయింటైన్ చేస్తాం. కండిషన్స్లో నుంచి మనకి ఇవన్నీ కూడా ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఒకసారి ప్రైజింగ్ ప్రొసీజర్, కాన్ఫిగరేషన్ చూడండి. దీని గురించి ఏ టాపిక్ అయినా 5 minutes ఎలాబరేట్ చేయాలి. ఏ టాపిక్ అయినా 5 minutes ఎలాబరేట్ చేస్తేనే సక్సెస్ అవుతారు. 5 minutes మినిమం 5 minutes ఎలాబరేట్ చేయగలిగితే ఈజీగా సక్సెస్ అవుతారు. ఓకేనా. సో ఇది ఇలా ప్రిపేర్ అయితే చాలు. ఓకే, ఇలా ప్రిపేర్ అవ్వండి. ఒక్కొక్క టాపిక్ తీసుకోండి. ఇప్పుడు స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ఉంది, ఒక్కొక్క టాపిక్ తీసుకోండి. ఎర్రర్స్ ఏమున్నాయి స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో, ఎర్రర్స్ ఏమున్నాయి. ఓకే, అందులో కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి. సో అందులో జర్నల్ ఎంట్రీస్ ఏమున్నాయి, అందులో ఉన్న మూమెంట్ టైప్స్ ఏమున్నాయి, కంపల్సరీ. సో నెక్స్ట్ ఎస్ఏపి ఎంఎం టేబుల్స్, ఈసీసీ టేబుల్స్. సో ఎస్ఏపి ఎంఎం టేబుల్స్, అలాగే ఎస్ఏపి ఎంఎంలో ఉన్న టేబుల్స్ ఏమున్నాయి. సో మనకి కంపల్సరీగా రావాల్సింది పర్చేజ్ రిక్విజిషన్ టేబుల్, పర్చేజ్ ఆర్డర్ టేబుల్, మొత్తం టేబుల్స్, గూడ్స్ రిసిప్ట్ టేబుల్, సో ఇన్వాయిస్ రిసిప్ట్ టేబుల్స్, మెటీరియల్ మాస్టర్ టేబుల్స్, ఇక ఆల్రెడీ ఇచ్చాను టేబుల్స్. సో మెటీరియల్ మాస్టర్ టేబుల్, బిజినెస్ పార్ట్నర్ టేబుల్, సప్లయర్ టేబుల్. ఓకేనా. సో సప్లయర్ టేబుల్స్ మొత్తం మీద దగ్గర దగ్గర 15 నుంచి 20 టేబుల్స్ ఈ ఆల్ ఏరియాస్లో వచ్చేసి ఉండాలి. ఓకే, కంపల్సరీ ఈ టేబుల్స్ మనకి ఇంటర్వ్యూలో టేబుల్స్ అడుగుతారు, మూమెంట్ టైప్స్ అడుగుతారు. టేబుల్స్, మూమెంట్ టైప్స్ కంపల్సరీ. ఓకే, ఇది 6th క్వశ్చన్. అంటే నువ్వు రేపు పొద్దున ప్రిపేర్ అవ్వాల్సింది ఈ వేలో ప్రిపేర్ అయితే జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, ఎక్కడికి కూడా బయటపోదు. ఓకేనా. సో అలాగే మనకి క్వశ్చన్ ఎంత అండి, క్వశ్చన్ థియరిటికల్గా ప్రిపేర్ అవ్వండి, థియరిటికల్గా. ఓకే, సో క్వశ్చన్ ఏంటి నెక్స్ట్ మనకి ఎస్ఏపి ఎంఎం టేబుల్ అయిపోయింది కదా. సో మనకి ప్రొక్యూర్మెంట్లో బ్లాంకెట్ పిఓ. ఓకే, సో బ్లాంకెట్ పిఓ, యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ ప్రాసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్. సో అలాగే సో మనకి ఇంకోటి ఒకటి చెప్పాం, ఫ్రీ గూడ్స్. సో ఫ్రీ గూడ్స్. ఓకేనా, ఫ్రీ గూడ్స్. ఇంకేమున్నాయండి మనకి, సర్వీస్ ప్రొక్యూర్మెంట్. ఈ ప్రాసెస్ చెప్పాలి. సో ప్రాసెస్ స్టెప్స్, అకౌంట్ డిటర్మినేషన్. వీటికి అకౌంట్ డిటర్మినేషన్ డిఫరెంట్గా ఉంటుంది. వాల్యుయేషన్ క్లాస్ ఉండదు కొన్నిటికి. వాల్యుయేషన్ క్లాస్ లేకుండా అకౌంట్ డిటర్మినేషన్ ఓపీఐసీ ఎలా చేస్తాం. ఓకే, సో అలాగే జర్నల్ ఎంట్రీస్. ఓకే, జర్నల్ ఎంట్రీస్ మస్ట్. ఓకే, సో ఏమైనా ఎర్రర్స్, ప్రిపరేషన్ తరీకా ఎలా ఉండాలి. సో జర్నల్ ఎంట్రీస్, ఎర్రర్స్. సో ఇది 7th క్వశ్చన్. ఓకేనా, 7th క్వశ్చన్. నెక్స్ట్ సో మనకి ఐడాక్స్. సో ఐడాక్స్ మనం చెప్పుకున్నాం. కంపల్సరీ ఐడాక్స్ ఏరియాస్ ప్రిపేర్ అవ్వాల్సింది. WE19, BD87 రెండింటికి మధ్య డిఫరెన్స్. సో ఐడాక్లో రికార్డ్స్, ఏమేమి రికార్డ్స్ ఉంటాయి, ఆ రికార్డ్స్ గురించి చెప్పాలి. కంట్రోల్ రికార్డ్స్లో ఏముంటుంది, స్టేటస్ రికార్డ్స్లో ఏముంటుంది, ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే, సో అలాగే మనకి ఐడాక్స్లో ఎర్రర్స్, ఐడాక్ ఎర్రర్స్ ఒక 3 ఎర్రర్స్ ఇంటర్వ్యూలో చెప్పాలి. కన్ఫర్మ్గా 3 ఎర్రర్స్ ఏదో ఒకటి చెప్పండి. ఐడాక్ సంబంధించి 3 ఎర్రర్స్ వచ్చేసి ఉండాలి. ఓకే, సో ఐడాక్ సంబంధించి కాన్ఫిగరేషన్స్, పోర్ట్ క్రియేషన్ అవి నువ్వు చేయకపోయినా వేరే వాళ్ళతో చేయించామని చెప్పాలి, వేరే టీం ఇన్వాల్వ్మెంట్ అవుతుందని చెప్పాలి. పార్ట్నర్ ప్రొఫైల్ కంపల్సరీ చూడాలి. పార్ట్నర్ ప్రొఫైల్ మొత్తం ఆల్ ఫీల్డ్స్ ఒకసారి చూడాలి. ఫీల్డ్స్ తెలియకపోతే చాట్ జీపీటీ ఉపయోగించండి. ఓకేనా, సో ఇది కంపల్సరీ. సో అలాగే టీ కోడ్స్. సో మనకి మెటీరియల్ మాస్టర్ అప్డేట్ చేసేటప్పుడు, మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు ఉపయోగించే టీ కోడ్, సప్లై క్రియేట్ చేసేటప్పుడు టీ కోడ్, ఇవి. ఓకే,
సో ఇది కంపల్సరీగా మనకి ఐడాక్స్ రికార్డ్స్ టీ కోడ్స్. ఓకే, టీ కోడ్స్ ఇవి కంపల్సరీగా మనం 3 ఐడాక్ అంటే ఏంటి, ఓకే ఐడాక్ అంటే ఏంటి, ఐడాక్ ఇంట్రడక్షన్ పార్ట్. సో జనరల్గా ఏం తెలుసు అని అడుగుతూ ఉంటారు, ఐడాక్ అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఐడాక్ ఇంట్రడక్షన్. ఓకే, సో అలాగే ఐడాక్ వర్సెస్ బ్యాపీ. సో బ్యాపీ అంటే మనకి బిజినెస్, మనకి ఇది బ్యాపీ అనేది నాన్ ఎస్ఏపిలో నుంచి ఎస్ఏపి కనెక్టివిటీ దీన్నన్నా యూస్ చేసుకోవచ్చు, దీన్నన్నా చేసుకోవచ్చు. సో బ్యాపీకి ఐడాక్కి మధ్య డిఫరెన్స్ మీకు ఒక మెటీరియల్ పంపించాను చూడండి అందులో. ఓకే, సో మనకి ఇంటర్ఫేస్తో కూడా బ్యాపీ కనెక్టివిటీ ఉంటుంది. ఇంటర్ఫేస్ నుంచి ఎస్ఏపిలోకి డేటా ఫ్లో అంటారు, ఐసిఫ్లో చెప్తున్నాం ఇవన్నీ. ఓకే, ఇంటర్ఫేస్ నుంచి ఎస్ఏపిలోకి డేటా ఫ్లో అవ్వాలంటే సో ఐడాక్స్ కానీ బ్యాపీ కానీ యూస్ చేస్తూ ఉంటాం. సో ఈ రెండు మనకి దీని గురించి ఒక ఐడియా ఉండాలి మీకు. ఓకే, సో నెక్స్ట్, సో మీకు రైసిఫ్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం మనం. సో రైసిఫ్ కొన్ని ఒక ఎన్హాన్స్మెంట్స్, ఇంటర్వ్యూలో ఎన్హాన్స్మెంట్స్ గురించి ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక 2 ఎన్హాన్స్మెంట్స్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో అలాగే ఎఫ్ఎస్ డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, అలాగే కంప్లీట్ చేంజ్ రిక్వెస్ట్ ప్రాసెస్ ఏంటి, కంపల్సరీ. సో ఇవి కంపల్సరీ మెటల్ మార్షల్ ఎన్హాన్స్మెంట్ ఇవి చెప్పుకున్నాం కొన్ని, చూడండి అక్కడ రైసిఫ్ ఆబ్జెక్ట్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి ఇంటర్వ్యూకి, ఎగ్జాంపుల్ విత్ ఎగ్జాంపుల్తో చెప్పాలి. ఓకే, విత్ ఎగ్జాంపుల్తో చెప్పాలి ఇంటర్వ్యూకి. ఓకే, సో విత్ ఎగ్జాంపుల్తో చెప్పాలి. సో మనకి ఇక్కడ పర్చేజ్ ఆర్డర్తో కూడా మనకి సో ఐడాక్స్ ఎలా జనరేట్ అవుద్ది అనేది కూడా చెప్పుకున్నాం మనం. ఓకే, సో ఆ పాయింట్ కూడా యాడ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఐడాక్స్ సంబంధించి క్లాసులు వాచ్ చేయండి, క్లాసెస్. ఇక్కడ ఎలా ఎడిట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్, సో మనం చేయాల్సింది ఇంకా స్ప్లిట్ వాల్యుయేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ప్లిట్ వాల్యుయేషన్ మొత్తం ఆల్ కాన్ఫిగరేషన్స్, పర్పస్ కాన్ఫిగరేషన్. ఓకే, స్ప్లిట్ వాల్యుయేషన్ ఎలా స్ప్లిట్ అవుతుంది, పర్పస్ కాన్ఫిగరేషన్ జస్ట్ ఒక బిజినెస్ ప్రాసెస్ ఎగ్జాంపుల్ కింద ఇవ్వండి. ఓకే, బిజినెస్ ప్రాసెస్ ఎగ్జాంపుల్ కింద ఇవ్వండి. స్ప్లిట్ వాల్యుయేషన్ అంటే ఏంటి, స్ప్లిట్ వాల్యుయేషన్ మనకి కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి, అలాగే బిజినెస్ ప్రాసెస్ ఏంటి. ఓకే, సో దీని గురించి కూడా మనకి ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. ఓకే, స్ప్లిట్ వాల్యుయేషన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దీనికి ముందు స్ప్లిట్ వాల్యుయేషన్ ముందు బ్యాచ్ మేనేజ్మెంట్ చెప్పుకున్నాం. సో బ్యాచ్ మేనేజ్మెంట్ ఇవన్నీ మెయిన్ టాపిక్స్. సో బ్యాచ్ మేనేజ్మెంట్ మిగతా అన్ని చిన్న చిన్నవి ఉంటాయి అంతేగాని అవి పెద్ద ఎక్కువ టచ్ చేయరు. సో బ్యాచ్ మేనేజ్మెంట్ ఈ ఏరియాస్ బాగా ప్రిపేర్ అయితేనే మీరు ఎక్స్పీరియన్స్ జాబ్ కొట్టగలరు. ఫ్రెషర్గా అయితే మోర్ దాన్ సఫిషియంట్, నో ఇష్యూ. కాన్ఫిగరేషన్స్, బ్యాచ్ మేనేజ్మెంట్ కాన్ఫిగరేషన్స్. ఓకే, బ్యాచ్ మేనేజ్మెంట్ కాన్ఫిగరేషన్స్. సో అలాగే మనకి టెస్టింగ్, వీటి మీద ఫుల్ నాలెడ్జ్. సో ఫుల్ నాలెడ్జ్. ఓకే, అలాగే ప్రాసెస్ స్టెప్స్ ఎలా చేస్తారంటే ప్రాసెస్ స్టెప్స్. సో మనకి ఫైనల్గా ప్రైజింగ్ ప్రొసీజర్, ఫైనల్గా మనకి రిలీజింగ్ ప్రొసీజర్. సో రిలీజింగ్ ప్రొసీజర్ సంబంధించి నేను 2 డాక్యుమెంట్స్ మీకు ఇస్తున్నాను చూడండి, ఇక్కడ 2 వీడియోలు ఇచ్చాను ఇక్కడ. సో ఈ 2 వీడియోలు చూసుకోండి సరిపోతుంది. ఓకే, సో రిలీజింగ్ ప్రొసీజర్, కాన్ఫిగరేషన్, టెస్ట్, ప్రాసెస్ స్టెప్స్. ఓకే, కంపల్సరీ. సో ఈ ఏరియాస్ చూడకుండా ఇంటర్వ్యూకి వెళ్తే జాబ్ రాదు.
ఈ ఏరియాస్ మీరు చూడకుండా ఇంటర్వ్యూకి వెళ్తే జాబ్ రాదు. 4+ years ఎక్స్పీరియన్స్ అంటే కంపల్సరీగా హై లెవెల్ టాపిక్స్ ఇవే ఉంటాయి. సో అలాగే మనకి కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సినవి ఇంకా ఉన్నాయి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఓకే, ఈ సీక్వెన్స్లో నాకు ప్రిపేర్ అవ్వాలి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, కాన్ఫిగరేషన్స్, అసైన్మెంట్స్, మీనింగ్స్. ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్స్, మీనింగ్స్ కంపల్సరీ. SAP MM మీకు ఈ మెటీరియల్స్ కూడా ఇస్తున్నాను, ఆల్రెడీ ఇచ్చినట్టున్నా. సో అలాగే ఈ 13th క్వశ్చన్. సో 14 వచ్చేటప్పటికి మెటీరియల్ మాస్టర్ మొత్తం ఆల్ టీ కోడ్స్ మొత్తం వచ్చేసి ఉండాలి. మాస్ మెయింటెనెన్స్, ఎక్సెల్ షీట్ అప్లోడ్ చేయడం, మెటీరియల్ మాస్టర్ కాన్ఫిగరేషన్స్, మెటీరియల్ మాస్టర్ కాన్ఫిగరేషన్, ఇండస్ట్రీ కాన్ఫిగరేషన్, అలాగే మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్, ప్లాంట్కి అసైన్ చేయడం, మెటీరియల్ లెడ్జర్. సో మెటీరియల్ మాస్టర్ అండ్ మెటీరియల్ లెడ్జర్ మ్యాండేటరీ. మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్, ఓకే, మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్. సో మెటీరియల్ లెడ్జర్ సంబంధించి కాన్ఫిగరేషన్స్, ఈ ఆల్ కాన్ఫిగరేషన్స్, అసైన్మెంట్స్, మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్స్ మనకి వచ్చేసి ఉండాలి కంపల్సరీ. మనం ఏమైతే క్లాసెస్లో చెప్పుకున్నామో ఇవన్నీ. కంపల్సరీ. ఓకే, సో మీకు ECC టు S/4HANA చేంజెస్, మొత్తం ECC టు S/4HANA చేంజెస్ అయితే మొత్తం ECC వర్సెస్ S/4HANA చేంజెస్. ఓకే, SAP MM ఏమేమి టీ కోడ్స్ ఉన్నాయి, ఏమేంటి. మెటీరియల్ లెడ్జర్ అనేది అద్భుతమైన చేంజ్, అలాగే బిజినెస్ పార్ట్నర్ అనేది అద్భుతమైన చేంజ్. మెటీరియల్ లెంత్ మారింది. సర్వీస్ అనేది ఒక మెటీరియల్ క్రియేట్ చేశారు SAPలో. MB1B, MB1C, MB1A అని ఎత్తేసారు. మీగోలో చేసుకుంటున్నాం అవన్నీ టీ కోడ్స్ ఎత్తేసారు. ఏమేమి టీ కోడ్ తీస్తారు. అలాగే మ్యాక్డాగ్ అని చెప్పి SAPలో మెటీరియల్ లెడ్జర్ సంబంధించి మ్యాక్డాగ్, మెటీరియల్ సంబంధించి మొత్తం అంతా కూడా మ్యాక్డాగ్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఎంసెక్ ఉండేది అంతకుముందు, ఎంసెక్ బదులు మ్యాక్డాగ్ అనేసారు. ఓకే, సో అలాగే AC డోకా టేబుల్ ఫైనాన్స్ వాళ్ళకి, అది కూడా మనకి అప్పుడప్పుడు ఉపయోగపడుతూ ఉంటుంది. AC డోకా. సో ఈ S/4HANA చేంజెస్ మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఓకే, ఇచ్చానా లేదా? సో ఇది ఇవ్వకపోతే మళ్ళీ చెప్పండి నాకు. సో ఇది కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సిన ఇంపార్టెంట్ ఏరియాస్. ECC వర్సెస్ S/4HANA చేంజెస్, బిజినెస్ పార్ట్నర్ గురించి, మెటీరియల్ లెడ్జర్ గురించి, అలాగే మనకి మెటీరియల్ లెంత్ గురించి, అలాగే సర్వీస్లో SURV సర్వీస్ మెటీరియల్ కూడా క్రియేట్ చేశారు కొత్తగా. ఓకే, ఈ 15 క్వశ్చన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఈ 15 క్వశ్చన్స్. ఆ తర్వాత MRP. సో MRP గురించి మొత్తం మనకి రీఆర్డర్ ప్లానింగ్ అంటే ఏంటి, టైం ఫేజ్ ప్లానింగ్ అంటే ఏంటి. ఓకే, సో మనకి మెటీరియల్ మాస్టర్లో ఉన్న ఫీల్డ్స్. సో MRP వ్యూస్ అనమాట, 4 వ్యూస్ ఉంటాయి. సో అలాగే మనకి MM అండ్ PP ఇంటిగ్రేషన్ ఏరియాస్ ఎక్కడెక్కడ అవుతుంది, MM PP ఇంటిగ్రేషన్ ఎక్కడెక్కడ అవుతుంది. సో అలాగే మనకి కన్సైన్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటి, అదే కన్జప్షన్ ప్లానింగ్. ఒకసారి ఓపెన్ చేయండి బుక్. సో రీఆర్డర్ ఫేజ్ ప్లానింగ్ ఇవి ఉంటాయి చూడండి. సో ఇవన్నీ చెప్పాలి. టైం ఫేజ్ ప్లానింగ్, రీఆర్డర్ ఫేజ్ ప్లానింగ్, ఎక్స్ప్లెనేషన్ MRP గురించి. ఓకే, సో ఇది కంపల్సరీ క్వశ్చన్. ఈ 16 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. సో 17th మనకి యాక్టివిటీస్ ఇంకా ఉన్నాయి. సో ఇంకా మనకి ఇంటిగ్రేషన్ ఏరియాస్ మళ్ళా చెప్తున్నాను. సో FI టు MM, సో MM టు SD. ఓకే, సో అలాగే MM టు PP. ఇవి సెపరేట్గా ప్రిపేర్ అవ్వండి. ఇవి చూసుకుంటే మ్యాక్సిమం ఆల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేస్తారు మీరు, నో డౌట్. ఎక్కడ కూడా క్వశ్చన్ మిస్ అవ్వకుండా చేద్దాం.
సో మనకి ఇంప్లిమెంటేషన్, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ సపోర్ట్కి వచ్చేస్తాం మనం. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ సపోర్ట్కి వచ్చేస్తాం. ఇప్పుడు వీటి మీద డాక్యుమెంట్ తయారు చేసి ఇచ్చేస్తాను మీకు, అవసరమైతే నేనే తయారు చేసి ఇచ్చేస్తాను మీకు. ఒక 2 రోజులు టైం ఇవ్వండి, సెట్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ఇంప్లిమెంటేషన్. సో ఇంప్లిమెంటేషన్ లెవెల్లో అసాప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ. ఓకేనా, కంపల్సరీ. అలాగే ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చా మీకు. ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, రెజ్యూమే పాయింట్స్ కంపల్సరీగా ఒక్కొక్క పాయింట్ మీద 5 minutes మాట్లాడగలిగే కెపాసిటీ తెచ్చుకోండి చాలు. ఓకేనా, ఇది 19th క్వశ్చన్. సో అలాగే డేటా మైగ్రేషన్. సో ఇంప్లిమెంటేషన్ అనగానే డేటా మైగ్రేషన్. సో డేటా మైగ్రేషన్ LSMW స్టెప్స్ కన్ఫర్మ్. బల్క్లో అప్డేట్ చేయాలంటే LSMW చెప్పండి. సో బీడీసీకి బీడీసీ గురించి అడిగితే అబాపర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అబాపర్ లేనిదే ఇది పని అవుతుంది. అబాపర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇందులో కోడింగ్ రాస్తాడు అబాపర్, అప్లోడింగ్ ప్రోగ్రామ్ కోడింగ్. బట్ అబాపర్కి మనం హెల్ప్ చేయాలి. అబాపర్ హెల్ప్ చేసి సో వాడికి ఏమేమి డేటా కావాలి, ఏమేమి టేబుల్స్ కావాలి, ఏమేమి డేటా కావాలి, ఇదేమో టెస్టింగ్ చేస్తాం మనం. ఈ ఆల్ కేసులో మనం టెస్టింగ్ చేస్తాం. సో ఇవి కంపల్సరీ. సో కట్ అవర్ యాక్టివిటీస్ లిస్ట్, కట్ అవర్ యాక్టివిటీ లిస్ట్. సో ఆ కట్ అవర్ యాక్టివిటీ లిస్ట్, కట్ అవర్ ప్లాన్. ఓకే, సో అలాగే క్వశ్చన్ 21. సో ఎర్రర్స్ మీ దగ్గర కనీసం ఎర్రర్స్ ఒక 15 ఎర్రర్స్ పాకెట్లో పెట్టుకొని తిరగాలి. టక్కున అడిగిన వెంటనే టక్కున బుల్లెట్స్ పెడితే చెప్పాలి ఎర్రర్. సపోర్ట్ ప్రాజెక్ట్ అన్నారు. ఓకేనా, సో అలాగే సో మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మూమెంట్ ప్రాసెస్, డెవలప్మెంట్ నుంచి ఎలా మూమెంట్ చేస్తాము. ఓకేనా, సో అలాగే మనకి సో సిఆర్ చేంజ్ రిక్వెస్ట్ సపరేట్గా చదవండి. చేంజ్ అప్రూవల్స్ ఇవన్నీ కవర్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, చేంజ్ రిక్వెస్ట్, సిఆర్ ప్రాసెస్, మనకి SLA ఇన్సిడెంట్స్. ఓకే, సో ఇలాంటి మీద. సో మనకి టికెటింగ్, మనకి టెస్టింగ్ టూల్స్ ఉంటాయి. టెస్టింగ్ టూల్ ALM గురించి, ALMలో పనిచేసామనాలి. సో ALMలో ఏం రాస్తారంటే టెస్ట్ సంబంధించిన స్క్రిప్ట్ రాసి ALMలో అటాచ్ చేస్తాం. ఒక 20 టెస్ట్ స్క్రిప్ట్స్ అయితే 20 టెస్ట్ స్క్రిప్ట్స్ రాసి ALMలో అటాచ్ చేసి అవన్నీ S/4HANA సిస్టంలో ఎగ్జిక్యూట్ చేస్తాం. S/4HANAలో ఎగ్జిక్యూట్ చేసి ఏమైనా ఫెయిల్ అయిందనుకో, టెస్ట్ ఫెయిల్ అయిందనుకో, డెవలపర్కి రివర్ట్ చేస్తాం. డెవలపర్ అంటే మనం టెస్టింగ్ టీంలో ఉంటే మనకి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. కాన్ఫిగరేషన్స్ అర్థమైందా, లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. మన టెస్టింగ్ టీంలో ఉంటే లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో దీని గురించి అట్లీస్ట్ ఒక 2 పాయింట్స్ చాట్ జీపీటీలో అయినా చూసి డిఫెక్ట్ ఎలా రైజ్ చేయాలి. సో హౌ టు రైజ్ ద డిఫెక్ట్. సో ఇది హౌ టు రైజ్ ద డిఫెక్ట్ అంటే ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు డిఫెక్ట్ రైజ్ చేస్తాం అన్నమాట. అది డెవలపర్కి ఫార్వర్డ్ చేస్తే వాడు మళ్ళీ కరెక్ట్ చేసుకుని కాన్ఫిగరేషన్ మళ్ళీ నేను టెస్ట్ చేయమంటాడు. సో ఈ ప్రాసెస్ మనకి. సో ఇంకేమైనా మిగిలినాయా? ఓకే, మొత్తము సో ఈ రివిజన్ చేయాలి మీరందరూ కూడా. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మొత్తం కూడా ఇవన్నీ కూడా మీరు ఒక 35 days టైం ఇస్తున్నాను. ఈ 30 days తర్వాత మీరు మాక్ టెస్ట్ ఇవ్వండి నాకు. సో మాక్ టెస్ట్ సో మాక్ టెస్ట్ ఇస్తే మనకి సింప్లిఫై అయిపోతుంది. ఇవి ప్రిపేర్ అవ్వాల్సిన తరీకా. ఇలా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది. ఒక్కొక్క టాపిక్లో కంపల్సరీగా కాన్ఫిగరేషన్, ప్రాసెస్ స్టెప్స్, ఎర్రర్. ఓకే, ఇది ఇంటర్వ్యూవర్కి కంపల్సరీగా పడిపోవాలి. ఓకేనా, ఎర్రర్స్. ఓకే, కంపల్సరీ. ఓకే, సో ఈ ఏరియా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా మీరు సెలెక్షన్ అవుతారు. ఈ ఏరియాకి సంబంధించి నేను రెడీ చేస్తాను.
ఇంటర్వ్యూ మెటీరియల్. ఓకే. సో మీరు సో ఇంటర్వ్యూ మెటీరియల్ కూడా కొన్ని ఇంకా ఇవే కాకుండా ఇంకా అడిషనల్గా కూడా కొన్ని పంపిస్తాను. ఓకే, అవి చూసుకోవాలి. అలాగే మనకి మెటీరియల్ సంబంధించిన గ్రూప్లో సో మనకి ఏమైనా కొత్త పాయింట్స్ ఏమైనా ఉంటే అందులో పంపిస్తాను, ఇందులో కూడా సెపరేట్గా పంపిస్తాను, చూసుకుంటా ఉండాలి. ఓకేనా. సో ఇది సో ఈ రోజు నుంచి మనకి ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసి ఏమైనా ఎర్రర్స్ వస్తే నాకు చార్ట్లో పెట్టండి, సో నేను సాల్వ్ చేస్తాను. సో ఇదేమైనా అర్థం కాకపోయినా చార్ట్లో పెట్టండి, సో నేను సాల్వ్ చేస్తాను. సో అలాగే మీకు సో మీకు ఏంటంటే సో ఏమైనా విషయాలు మీకు తెలుసుకోవాలనుకుంటే వెంటనే నాకు స్కైప్ నుంచి కాల్ చేయండి, ఫోన్ నెంబర్ కాల్ చేయకండి, స్కైప్ నుంచి కాల్ చేయండి, లేదా స్కైప్లో నాకు సెపరేట్ మెసేజ్ పెట్టండి. ఓకేనా. సో ఇది ఈరోజు మీకు లాస్ట్ క్లాస్. ఓకే. సో ఏమైనా డిస్కషన్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి, చాట్లో పెట్టండి, నేను సో మీతో కాంటాక్ట్ అవుతాను. సో రెజ్యూమే రెడీ చేసి పంపించండి. రెజ్యూమే రెడీ చేసి అందరూ కూడా నాకు పంపిస్తే నేను రెజ్యూమే చెక్ చేస్తాను. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు రెజ్యూమే పంపించండి. అలాగే కుదిరితే నాకు మార్క్ టెస్ట్ కూడా ఇవ్వండి. సో మార్క్ టెస్ట్ ఇస్తే ఎక్కడెక్కడ ప్లస్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయి అన్నీ కూడా రివైజ్ చేసుకోవచ్చు. మన ఇంటర్వ్యూకి ఎలిజిబిలిటీ అవుతామా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ప్రిపరేషన్ అయ్యే తరీకా. ఇవి థియరిటికల్గా అవ్వండి, సిస్టంలో వదిలేసేయండి. సిస్టంలో మీరు ఏదైనా చేసేయగలరు. స్పెషల్ ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు మిగతావన్నీ కూడా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా. మిగతా ఈ టీ కోడ్ ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి అంతే. టీ కోడ్ పలానాది టాపిక్ తెలియకపోతే ఆ మీనింగ్ ఏంటి, ఆ టీ కోడ్ ఏంటి అది తెలుసుకొని ప్రాసెస్ అయితే సరిపోతుంది. ఓకే, ఇవే కష్టమైన టాపిక్స్, ఇవే మెయిన్ ఏరియాస్ SAP MMలో. ఓకే, హార్డ్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవే, ఇంకా అంతమించి లేవు. అంతమించి లేవంటే సింపుల్గా మనం అన్ని చేసుకునేవే ఉంటాయి. ఓకే, టీ కోడ్ ఎగ్జిక్యూషన్స్ అంతే. ఓకే, అలాంటివి ఏమైనా ఉంటే నేను సో మీకు పంపిస్తాను, ఇది మెటీరియల్ పంపిస్తాను. ఆ మెటీరియల్లో మొత్తం సో స్క్రీన్స్ కూడా ఉంటాయి, స్క్రీన్స్ ఉండేలాగా మెటీరియల్ పంపిస్తాను, అవి చూసుకోండి. ఓకేనా. సో ఏమైనా అప్డేట్స్ ఉంటే చార్ట్లో పెడతాను, జాబ్ అప్డేట్స్ ఇవన్నీ కూడా చార్ట్లో పెడతా ఉంటాను. ఓకే, సో చార్ట్లో ఎప్పటికప్పుడు మీకు ఇంకా యాక్టివ్గానే ఉండాలి. సో ఏమైనా అర్థం కాకపోయినా ఎర్రర్స్ వచ్చినా వెంటనే నాకు చెప్పండి, సో నేను కనెక్ట్ అయ్యి మీకు ఇష్యూ సాల్వ్ చేస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే ఎవరికైనా సో ఇంకో బ్యాచ్లో కంటిన్యూ అవుదాం అనుకుంటే సో ఇంకో బ్యాచ్లో కూడా మనకి ఎప్పటికప్పుడు ఇంకో బ్యాచ్లో కంటిన్యూ అవుతాము. సో నాకు అసలు ఏం అర్థం కాలేదు, ఫస్ట్ కాడి నుంచి నేను క్లాస్లో అటెండ్ కాలేదు, ఓకే సమ్ రీజన్స్తో బయటకు వెళ్ళిపోయి ఉన్నాను అనుకుంటే ఇంకో బ్యాచ్లో కూడా యాడ్ చేస్తాను. ఓకే, సో అది నా సైడ్ నుంచి హెల్ప్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓన్లీ థియరిటికల్గా ప్రిపేర్ అవ్వండి, సిస్టమ్ వదిలేసేయండి, పక్కన పెట్టేయండి, థియరిటికల్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, అండ్ ఏ క్వశ్చన్ అడిగినా 5 minutes ఆన్సర్ చేసేలాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ మాక్ టెస్ట్ ఒకటి ఇవ్వండి, ఫైనల్గా సరిపోతుంది. ఈ లోపల నేను ఏంటంటే ఒక ఇంగ్లీష్ ఛానల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఇంగ్లీష్ ఛానల్ ఆల్రెడీ ఒకటి ఉంది. దీంట్లో ఇవన్నీ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేది నేను మొత్తం వర్క్ షాప్ లాగా రెడీ చేస్తాను. ఈ 25 క్వశ్చన్స్ మీద ఆ వర్క్ షాప్ రెడీ చేసి మీకు లింక్ ఇస్తాను. సో మీరు చూసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ. ఈ లోపల మీరు ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్.